హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 22వ భాగం. తన జీవితం అకస్మాత్తుగా ఎప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుందో ఎవరు ఊహించలేరు. అలాగే నా జీవితంలో ఏదో ఒక రోజు ఇలాంటి సంఘటన ఎదుర్కోవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మా నాన్నల ఇంట్లో కలుపు మొక్కల నిర్లక్ష్యంగా పెరుగుతున్నప్పుడు లోకాన్ని రక్షించే బాధ్యత నాపై పడుతుందని ఎప్పుడైనా ఊహించానా? లేదు, ఎప్పుడూ. కానీ ఇప్పటికీ ఈ నిజం నా జీవితాన్ని మాత్రమే ముందుకు నడిపిస్తుంది. నేను ఈ ఘోరమైన ఇంట్లో ఉండి 7 రోజులయ్యింది. లేదు, నేను ఇంకా చనిపోలేదు. నిజానికి నేను ఆరోగ్యకరమైన శరీరంతో సజీవంగా ఉన్నాను. కానీ నేను ప్రతి క్షణం మరణాన్ని అనుభవిస్తున్నాను. ఇక్కడ పగలు రాత్రి ప్రకృతి నియమాలు పాటించరు. ఇక్కడ పగటి వెలుతురు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. రాత్రి శాశ్వతమైనది, అమరత్వం నాశనం చెయ్యలేనిది. ఆ రాత్రి తర్వాత నా భర్త నా గదిలోకి రాలేదు. కానీ మూసి ఉన్న తలుపు వెలుపల ప్రతి రాత్రి అతని మానవతీత ఉనికిని నేను అనుభవించాను. అమానవీయమైన అవహేళనతో అతను ప్రతి రాత్రి నా తలుపు దగ్గరకు వస్తాడు, కానీ కొట్టడు. నిజానికి ఒక్క క్షణం నిశ్శబ్దంగా వేచి ఉన్న తర్వాత అతను బయలుదేరాడు. అతని అడుగుల శబ్దాన్ని అనుసరించి అతని ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి నేను అర్థం చేసుకోగలను. కొన్ని క్షణాల తర్వాత చనిపోతున్న ప్రాణి యొక్క మృత్యుఘోష రాత్రి యొక్క నిశ్శబ్దాన్ని మెల్లగా విచ్ఛిన్నం చేసి నా చెవులను తాకింది. ఇది నన్ను హెచ్చరిస్తుంది. నేను భయపడనని చెప్పాను, కానీ నా ఉత్సుకత భయాన్ని మించిపోయింది. ప్రతిరోజు ప్రమాదాన్ని దగ్గరగా గ్రహించినందుకు బహుశా నేను రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపాను. చాలాసార్లు నాకు లేచి తలుపు యొక్క బరువైన కీలు తెరిచి బయటకు వెళ్ళాలని అనిపిస్తుంది. గత్యంతరం లేక ఒక్కసారైనా ఆయన అతీంద్రియ రూపాన్ని నా కళ్ళతో చూస్తాను. కానీ లేదు, నేను చెయ్యలేను. నేను అలా చెయ్యలేను. నా మనసులో ఎక్కడో ఒక విచిత్రమైన సందిగ్ధత మొదలవుతుంది. నా జీవితాన్ని ఎవరితో బంధించానో, నా హృదయంలో నేను ఉంచుకున్న వ్యక్తిని ఆ రూపంలో చూసి నేను అంగీకరించగలనా అని అనిపిస్తుంది. మరి ఇన్ని రోజులు ఆ వ్యక్తి నాతో తప్పుగా ప్రవర్తించలేదు. నా నిజమైన భర్త పగటి వెలుగులో ఎన్నిసార్లు నా ముందుకు వచ్చినా అతనిలోని సౌమ్య మనిషిని నేను చూశాను. ఆ క్రూరమైన క్రూరత్వం అతని ప్రవర్తనలో ఎక్కడా చూడలేదు. అందుకే ఎప్పుడూ తట్టుకోలేని మానసిక సంఘర్షణతో బాధపడుతున్నాను. ఈ ఘోరమైన ఇంటి అసలు దోషి నాకు ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఈ ఇంట్లో నేను వంట చేసుకోవడం తప్ప నాకేమీ లేదు. ఒక్కోసారి అలా చెయ్యాలని కూడా అనిపించదు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు చాలా సమయం ఉంది. ఇంతకుముందు 24 గంటలు ఎలా గడిచిపోయాయో నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు ఒక్క క్షణం యుగంలా అనిపిస్తుంది. నేను కొన్ని రోజులుగా ఒక విషయం గమనిస్తున్నాను. వసంతి నా దగ్గరకు రావడం దాదాపు మానేసింది. ఆమె ఇంట్లో మొత్తం కూడా కనిపించడం లేదు. మరోవైపు మా అత్తగారు కూడా వీలైనంత వరకు నన్ను తప్పించుకుంటున్నారు. ఇంట్లో కదులుతూ పొరపాటున నా దారికి అడ్డు వచ్చినా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మొత్తానికి ఇల్లు ఇప్పుడు నాకు మరింత రహస్యంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నాకు ఊపిరాడినట్లు అనిపిస్తుంది. అందుకే ఈరోజు నా భర్త కొద్ది క్షణాల క్రితం ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు నేను కూడా ఇంకేమీ ఆలోచించకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. లేదు, ఇంటి వెలుపల అంటే ఇంటి సరిహద్దు వెలుపల కాదు. భారీ రాక్షసుడు వలె మింగడానికి సిద్ధంగా ఉన్న భారీ ఇటుక దిమ్మ వైపు మాత్రమే బయటకు వచ్చాక మొదటి రోజులాగే గార్డెన్ వైపు నడవడం మొదలుపెట్టాను. నాకు దారి తెలుసు కాబట్టి ఆ అడవి గుండా నడవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ముళ్ళ చెట్లను ఆకు పొదలను దాటుకుంటూ పెద్ద షాల్పాల షిమ్లా మొదలైన అడవిని విడిచిపెట్టి మరుసటి రోజు నేను
దర్శించుకున్న గుడి ముందుకి చేరుకున్నాను. కానీ అడుగడుగున ఎవరో నన్ను అనుసరిస్తున్నట్లు అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే నేను ఎవ్వరిని చూడలేకపోయాను. కాబట్టి నేను విషయంపై దృష్టి పెట్టలేదు. బదులుగా నేను నేరుగా ఆలయ భవనంలోకి వెళ్ళాను. ఆ రోజు నేను మొదటిసారిగా ఈ గుడికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని కదిలే దృశ్యాలు చూశాను. దాని అర్థం నాకు అప్పుడు అర్థం కాలేదు. పైగా అకస్మాత్తుగా నా సొంత జీవితంలో వచ్చిన కలవరం వల్ల నాకు ఆలయాన్ని సరిగ్గా చూసే అవకాశం లేకపోయింది. అందుకే ఈరోజు అమ్మవారి విగ్రహానికి బయట నుంచి గౌరవం చూపించి గుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. గుడి చుట్టూ చూస్తున్నప్పుడు ప్రధాన ద్వారం కాకుండా దక్షిణ గోడపై మరొక తలుపు ఉంది. కానీ తలుపు గొళ్ళెం నుండి భారీ తాళం వేలాడుతూ ఉండటం గమనించాను. ఇలాంటి నిర్జన ప్రదేశంలో కూడా ఆ తాళం అవసరమయ్యే గుడిలో ఏ రహస్యం ఉందో అర్థం కాలేదు. తాళం దగ్గరికి వెళ్ళి నిమిషం గమనించిన తర్వాత నేను చూసిన సైతాన్ చిత్రపటంలాగా ఉన్న సముద్ర చూసి మరింత ఆశ్చర్యపోయాను. ఇది ఎలా సాధ్యం? ఈ అమ్మవారి గుడిలో సైతాన్ ప్రతిరూపం ఎలా ఉంటుంది? అదేనా? అంటే ఇంతవరకు నాకు తెలిసినవి అన్నీ తప్పేనా? ఒకదాని తర్వాత ఒకటి నా తలలో ఆలోచనలు మెలికలు తిరుగుతూ ఆ మూసి ఉన్న తలుపు ఎనలేని ఆకర్షణతో నన్ను లాగడం ప్రారంభించింది. ఎందుకో తెలియదు, నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆ మూసి ఉన్న తలుపు వెనకే ఉన్నట్టు అనిపించింది. వెంటనే తాళం పగలగొట్టాలని నిర్ణయించుకున్నాను. అయితే అంత పెద్ద తాళాన్ని నేనెలా పగలగొడతాను? తాళం తెరవడానికి ఏదో వెతుకుతూ అక్కడక్కడా తిరిగాను. కానీ ఏమీ దొరకలేదు. అప్పుడు నిరుత్సాహంగా కూర్చున్నప్పుడు దాదాపు మానేసి ఆలయ గర్భంలో ఉన్న అమ్మవారి విగ్రహం పక్కనే ఉన్న శివలింగం కనిపించింది. దానికి ఒకవైపు త్రిశూలం ఉంచారు. ఒక్కసారిగా చూసిన తర్వాత ఆ త్రిశూలంతోనే ఈరోజు తాళం పగలగొట్టాలని నిర్ణయించుకున్నాను. ఇంకేమీ ఆలోచించకుండా ముందుకు వెళ్ళి త్రిశూలాన్ని తీసుకున్నాను. నేను దూరం నుండి కొలవలేనప్పటికీ దానిని ఎంచుకున్న తర్వాత త్రిశూలం చాలా బరువుగా ఉందని నేను గ్రహించాను. కానీ వేరే మార్గం లేదు కాబట్టి దానితో నిర్వహించవలసి ఉంటుంది. ఎలాగోలా తలుపు ముందుకి లాగాను. తర్వాత మరో క్షణం వేచి చూడకుండా త్రిశూలాన్ని పైకి లేపి దానితో తాళం పగలగొట్టాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో చామంతి ఏం చేయబోతుందో చూద్దాం.